రాశి ఫలాలు ఇప్పుడు మన స్టార్ మాలో ఆదివారం ఉదయం 7 గంటలకు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం శనివారం 8 ఫిబ్రవరి 2025. ఏకాదశి రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు, మృగశిర నక్షత్రం సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు, వర్జన్ రాత్రి 2 గంటల 25 నిమిషాల నుండి 4 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, శుభ సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: దుర్గాదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. మేషరాశి, కళా సాంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వృషభ రాశి, పెంపుడు జంతువుల పట్ల ఆకర్షితులవుతారు. పెంచుకోవాలి అన్న ఆలోచనలు కలుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిథున రాశి, సాంస్కృతిక కళల పట్ల ఆకర్షితులవుతారు. నూతన కోర్సులు, విద్యాభ్యాసాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి, దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తను వింటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. సింహరాశి, అకాల నిద్రాహారాల వలన అలసటకు గురవుతారు. జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. కన్యారాశి, నూతన బాధ్యతలను స్వీకరించి సక్రమంగా మీ పనులు నిర్వహించగలుగుతారు. ఆటంకాలు ఏమీ ఏర్పడవు. తులారాశి, చిన్న చిన్న విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృశ్చిక రాశి, నూతన వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనస్సు రాశి, ప్రేమ వివాహాల పట్ల మక్కువ కనబరుస్తారు. పెంపుడు జంతువులు, వీధి కుక్కల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొనాలి, ఏదైనా చెయ్యాలి, సాధించాలి అన్న ఆతృత మొదలవుతుంది. మకర రాశి, దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్త వినగలుగుతారు. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాన్ని సుస్పష్టంగా తెలియపరుస్తారు. కుంభరాశి, వ్యాపార విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. నష్టాల బాటలో ఉన్నటువంటి వ్యాపారాన్ని కొనసాగించాలా లేదా అన్న ఆలోచనలు ఏర్పడతాయి. మీనరాశి, నూతన విద్యా అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి.